హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ నేను అనపకాయలు అయితే చూపిస్తున్నా. మన కింద గార్డెన్లో అయితే అనపతీగ అయితే ఉంది కదండి. అనపతీగ అయితే చాలా వరకు ఎండిపోయినాయి కాబట్టి ఇందులోనే గణప చిక్కుళ్ళు ఉంది, అనపతీగ ఈ అనపకాయలు అయితే ఉన్నాయండి. ఇవి నేను ఇక్కడ కింద వేసాను ఎండాలనేసి. అయితే ఎండిన తర్వాత గింజలు చూడండి, చాలా వరకు ఎండిపోయిన తర్వాత ఇందులో గింజలు అయితే పడిపోయినాయి, ఎండకి బాగా ఎండి. అయితే ఇవి నేను ఇప్పుడు అక్కడ వేద్దాం అనుకుంటున్నాను. పదండి వెళ్దాం. ఆ డబ్బాలు అయితే వేయాలనుకుంటున్నా. సమ్మర్లో తినడానికి పనికొస్తుంది, చాలా బాగుంటుంది కదా, ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. ఈ డబ్బాలు అయితే వేస్తున్నా. ఈ గింజలు నా చేతుల మీదుగా ఏ గింజలు వేసినా చక్కగా మొలుస్తాయండి. ఏ చెట్టు వేసినా, ఏ కొమ్మ వేసి పెట్టినా చక్కగా మొలుస్తాయి. మనమైతే ఇది మళ్ళీ నేను అప్డేట్ అయితే ఇస్తాను మొలిసిన తర్వాత. ఇందులో అయితే పెడుతున్నా. ఇంతకుముందు మనకు వచ్చేసి ఇక్కడ క్యాలీఫ్లవర్ చెట్టు అండి. అందులో మళ్ళీ మనకు ఇక్కడ పక్కన ఇగురు వస్తుంది చూడండి, క్యాలీఫ్లవరు ఇగురు వస్తుంది. అయితే ఇదైతే పెడుతున్నా. 2 లేక 3 గింజలు అయితే వేస్తున్నా చూడండి. అలాగే ఇక్కడ ఒక 3, ఇటు ఒక 3, మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను నేను ఇవి మొలిసిన తర్వాత. చూశారు కదా, క్యాలీఫ్లవరు కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఆకులన్నీ ఎండిపోయి కింద పడిపోయింది. అయితే మనకు పక్కన అయితే ఇగురు వస్తుంది చూడండి. మా ఫ్రెండ్ని అడిగాను, వస్తుందిలే కానీ చిన్నగా వస్తుంది అన్నది పువ్వు, కానీ ఎక్కడ వస్తుందో తెలియదు. దీనికి మాత్రం మళ్ళీ ఇక్కడ ఇగురు వస్తుంది, ఇదే వస్తుంది అనుకుంటాను. ఇంకొకటేమో ఇందులో పెట్టానండి, కాకపోతే దీనికైతే కింద ఎగురేం లేదు. పైన అయితే కట్ చేసుకొని అయితే వండుకొని తినేసాను. కింద అయితే మరి ఎగురు రావట్లేదు. మరి దీన్ని ఉంచాలా కట్ చేయాలా అనేది తెలియట్లేదు. ఓకేనండి, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.